క్రైటీరియా ఫర్ కాంగ్రెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సర్వసమానత్వ త్రిభుజాలు. సర్వసమానత్వ త్రిభుజాలు అంటే ఒకే ఆకారం ఒకే పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి పటాలను సర్వసమానత్వ త్రిభుజాలు అంటారు. ఈ సర్వసమానత్వ త్రిభుజాలను ఈ కాంగ్రెన్స్ అనేటటువంటి సింబల్తో డినోట్ చేస్తారు. అండ్ ఇచ్చినటువంటి పటాలు సర్వసమానత్వ త్రిభుజాలు అవడానికి 5 రూల్స్ ఉన్నాయండి. అవి ఏంటో చూద్దాం. SAS కాంగ్రెన్స్ రూల్. సో SAS అంటే ఇచ్చినటువంటి రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ ఉండాలండి. రెండు భుజాల మధ్య కోణం అదేవిధంగా ఈ త్రిభుజంలోనూ రెండు భుజాల మధ్య కోణానికి సమానం అయితే SAS కాంగ్రెన్స్ రూల్ అంటారు. నెక్స్ట్ ASA అంటే రెండు కోణాల మధ్య ఇంక్లూడెడ్ సైడ్ ఉండాలండి. సో ఈ విధంగా ఇంక్లూడెడే ఉండాలి, అంటే రెండు కోణాల మధ్య భుజాన్ని కలిగి ఉండాలి. ఈ భుజం కానీ ఆ భుజం కానీ అవ్వకూడదు, ఇంక్లూడెడే అయి ఉండాలి. సో ASA రూల్ కాంగ్రెన్స్ రూల్ అంటే రెండు కోణాల మధ్య సైడ్ ఉండాలి. నెక్స్ట్ AAS రూల్ అంటే రెండు కోణాలు కలిగి ఉండాలి రెండు త్రిభుజాల్లోనూ, అండ్ సైడ్ ఇంక్లూడెడ్ అయి ఉండకూడదు. ఈ సైడ్ అన్నా ఈ సైడ్ అన్నా ఉండొచ్చు. SSS కాంగ్రెన్స్ రూల్ అంటే ఇచ్చినటువంటి రెండు త్రిభుజాల్లో ఒక త్రిభుజంలోని 3 భుజాలు వాటి యొక్క సదృశ్య భుజాలకు సమానంగా ఉండాలి. సో దట్ ఈస్ ద SSS కాంగ్రెన్స్ రూల్. RHS కాంగ్రెన్స్ రూల్ అంటే ఒక రైట్ యాంగిల్ ఉండాలి, హైపోటెన్యూజ్ ఉండాలి, నెక్స్ట్ ఒక సైడ్ ఇటన్నా అయి ఉండొచ్చు ఇటన్నా అయి ఉండొచ్చు అండి. ఇచ్చినటువంటి రెండు త్రిభుజాల్లో ఒక రైట్ యాంగిల్ ఉండాలి, హైపోటెన్యూజ్ ఉండాలి, అదేవిధంగా ఒక సైడ్ ఉండాలి. సో దట్ ఈస్ ద RHS కాంగ్రెన్స్ రూల్.